ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట్ వాళ్ళ వరుసకైతే కొడుకవుతారు. అంటే తనకైతే బాబాయ్ అవుతారు ఫిష్ వెంకట్ గారు. సో, తనైతే మనతో పాటు ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు పవన్. ఓకే. పవన్ గారు చెప్పండి అసలు ఫిష్ వెంకట్ గారికి ఏం జరిగింది? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? అంటే బాబాయ్‌కి ఒక 2, 3 ఇయర్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్ ఉండేది. హ్మ్. అది అప్పుడు చేసినప్పుడు కొంచెం ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడిర్రు డాక్టర్లు. లేదంటే డైలీ డే బై డే డయాలిసిస్ జరుగుతా ఉంటది అని చెప్పేసి అన్నారు. ఏ హ్మ్. టైంలో ఎలా ఉండేది కూడా తెలియదు అని చెప్పేసి మాట్లాడిర్రు. హ్మ్. అట్లనే కంటిన్యూ అవ్వకుండా ఇప్పుడు ఈ స్టేజ్‌కి వచ్చేసింది. ఖచ్చితంగా ఇప్పుడైతే డాక్టర్లు ఏమంటున్నారంటే ఖచ్చితంగా కిడ్నీ ఎవరైనా డొనేట్ చేసేది ఉంటే ట్రాన్స్‌ఫర్ చేయాలి. చేస్తేనే రికవర్ అయితాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరైతే ట్రీట్‌మెంట్ చేస్తున్నారో, ఆ డాక్టర్ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్‌లోనే ఉన్నారా? అంటే బయటకి ఎక్కడికైనా ఎళ్లారా? అంటే మనం కూడా తెలుసుకుందామని. ఉన్నారు హ్మ్. హాస్పిటల్‌లో. ఓకే. అండ్ ఇప్పుడు ఒక న్యూస్ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. 'ప్రభాస్ గారు సాయం చేశారు. ప్రభాస్ గారి అసోసియేషన్ నుంచి కాలొచ్చింది' అని చెప్పేసి. సో, ఇది నిజమా? అబద్ధమా? ఇది అబద్ధం. అయితే యాక్చువల్లీ ఎవరో ఒకతను ఒక పర్సన్ కాల్ చేసి నేను ప్రభాస్ వాళ్ళ సార్ వాళ్ళ అసిస్టెంట్‌ని అని చెప్పేసి మాట్లాడాను. హ్మ్. దాని నెక్స్ట్ డే నుంచి ఆ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. అది ఒక ఫేక్ న్యూస్. అది హ్మ్. యాక్చువల్లీ ప్రభాస్ అన్న దగ్గర నుంచి మాకు ఎటువంటి కాల్ రాలేదు. హ్మ్. ఈ విషయం ఈ మీడియా దగ్గర ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితుంది కదా! ఆ విషయమైన ప్రభాస్ అన్నకి తెలిసి ప్రభాస్ ఆ! అన్న ఏమన్నా హెల్ప్ చేస్తే బావుంటది. అదే అంటే చూసారు గదా! 'ప్రభాస్' గారిది ఏదైతే ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుందో 'ఫిష్ వెంకట్' గారికి 10,00,000, 50,00,000 సాయం చేస్తున్నారని చెప్పేసి ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదంతా ఫేక్. సో, ఫేకా? రియలా? అని పక్కన పెడితే గనక అట్‌లీస్ట్ ఇలా అయినా గాని 'ప్రభాస్' గారి దాకా ఈ వీడియోస్ గనక అందుతే వీడియోస్ చూసైనా గాని 'ప్రభాస్' గారైతే అట్‌లీస్ట్ స్పందించాలని అయితే ఈ వీడియో ద్వారా కోరుతాము. 'ప్రభాస్' గారు ఈ వీడియో చూసి 'ఫిష్ వెంకట్' గారి ఆరోగ్య పరిస్థితి తెలిస్తే గనక 100% అయితే సాయం చేస్తారనే తెలుసు. సో, చెయ్యాలనైతే కోరుకుందాం. అట్‌లీస్ట్ అంటే మన 'ప్రభాస్' గారి టీమ్ అసోసియేషన్ నుంచైనా గానీ సహాయం అయితే చేయాలనైతే కోరుకుందాం. అదే విధంగా అంటే ఇంకా వేరే యాక్టర్స్ ఏమంటున్నారని అంటే 'పవన్ కళ్యాణ్' గారు గానివ్వండి, ఆ! 'చిరంజీవి' గారు గానివ్వండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒక 2 మంత్స్ బ్యాక్ బాబాయ్‌కి పిలిచి మరి ఒక 2,00,000 ఇచ్చిండు. హ్మ్. ఇంకా ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ బాబాయ్ సిట్యుయేషన్ అన్నయ్యకి తెలియకపోవచ్చు మేబీ. హ్మ్. లేకుంటే అన్నయ్య 100% స్పందించే వ్యక్తే. హ్మ్. ఆపదున్నది అంటే ఖచ్చితంగా నేనుంటా అని ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి డెఫినెట్‌లీ అన్నయ్య దాకా కూడా వెళ్ళాలి ఇది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కూడా ఈ విషయం తెలియాలి. హ్మ్. తెలిసి వాళ్ళలో ఎవరో ఒకరు ఎందుకంటే మీ అందరితో పాటు యాక్టింగ్ చేసిన మా బాబాయ్ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాడు. కొంచెం మీలో ఎవరో ఒకరు స్పందించినా గాని మా బాబాయ్ మళ్ళీ మాకు తిరిగి మీతో పాటు మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు. మరి అంటే 'చిరంజీవి' గారు గానివ్వండి, 'రామ్ చరణ్' గారు మెగా ఫ్యామిలీ నుంచి 'పవన్ కళ్యాణ్' గారు తప్ప ఎవరు గూడా స్పందించలేదు. అంత పెద్ద స్టార్స్ ఉన్నారు గదా! ఇండస్ట్రీలో మరి ఎవరు గూడా స్పందించలేదా? ఇంకెవరైతే ఎవరు ఇంకా రెస్పాండ్ కాలేదు. హ్మ్. మేబీ ఈ వీడియోస్ వాళ్ళ దాకా చేరినాయో లేదో తెలియదు. మేబీ ఒకవేళ చేరేదుంటే మెగా ఫ్యామిలీలో డెఫినెట్‌లీ వాళ్ళు ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటారు. వాళ్ళ దాకా చేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో, ఇలాంటి విషయంలో 'మహేష్ బాబు' గారు గానివ్వండి, 'బాలకృష్ణ' గారు గానివ్వండి కొంచెం ముందుంటారు ఆరోగ్య పరిస్థితుల్లో. అంటే వాళ్ళు ఎన్నో హార్ట్ సర్జరీలు చేయించడం, ఆహ్, హై ఆపరేషన్స్ చేయించడము. సో, ఇలా చాలా వాళ్ళు కొన్ని వేల ఆపరేషన్స్ చేయించారు గాబట్టి, మరి వాళ్ళ దాకా ఈ వీడియో అందిందనుకుంటున్నారా? మరి వాళ్ళేం స్పందిస్తున్నారు? ఒకవేళ ఇది ఓహ్, నాకు తెలిసి మహేష్ బాబు గారి దాకా వెళ్ళలేదనుకుంటా. ఎందుకంటే ఆయన గూడా చాలా హ్మ్. ఇలాంటి వాటికి ముందుండి చెలించే వ్యక్తి గాబట్టిగా 100% అన్నయ్య దాకా వెళ్తే గూడా మహేష్ అన్న ఖచ్చితంగా స్పందిస్తారు. హ్మ్. బాలయ్య బాబు గూడా అంతే. హ్మ్. కాకపోతే వాళ్ళ దాకా వెళ్ళలేదనుకుంటా మేబీ నాకు తెలిసి. ఓకే. వెళ్ళేదుంటే గిట్లా డెఫినెట్‌లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే వ్యక్తులే వాళ్ళంతా. సో, మీరు మీడియా ద్వారా గానివ్వండి, ఇప్పుడు ఆ సినీ ఇండస్ట్రీ నుంచి గానివ్వండి అసలేం కోరుకుంటున్నారు? ఈ మీడియా ద్వారా గూడా ఇప్పుడు ఏదైతే న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయితుందో అదైతే ఒకటి ఫేక్ న్యూస్. హ్మ్. అలానైనా ప్రభాస్ అన్నకి తెలియాలి. హ్మ్. మిగతా నుంచి గూడా కోరుకునేది ఒకటే. ఇప్పటి వరకైతే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ అయితే జరగలేదు. హ్మ్. దయచేసి మీ ద్వారానైనా సినీ ప్రముఖులకు తెలిసేలాగా చేస్తే ఏమన్నా హెల్ప్ అయితే మాకు బెటర్ అవుతుంది. హ్మ్.
అండ్ ఇప్పుడు తన ఇంకా కిడ్నీలు కాకుండా ఇంకేమేం ప్రాబ్లం ఉంది అసలు? అంటే తను కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఇలా తన ఆరోగ్య పరిస్థితి ఓవరాల్ గా ఎలా ఉంది? కొంచెం షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం కాలు ఇన్ఫెక్షన్ అయింది. ఉమ్, దానికి కూడా ప్రాబ్లం ఉంది. ఉమ్. దాని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. మిగతాది అంటే ఇక కిడ్నీ ప్రాబ్లం ఒకటి. సో చూసారు కదా, ప్రస్తుతం ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే అలా ఉంది. సో అతనికి కనుక మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక నేనైతే విజువల్స్లలో ఆల్రెడీ అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్పే స్కానర్ ఇలాంటివి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో దాంతోపాటు నేను కూడా ఒకసారి చెప్తాను. సో వీళ్ళ అకౌంట్ నెంబర్ వచ్చేసి అయితే 3919993406 అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBIN 0011085. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, అకౌంట్ నెంబర్ వచ్చేసి 3919334062, ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి SBIN 0011085. సో తన పేరు వచ్చేసి అయితే శ్రవంతి, SBI బ్యాంక్ ఇది వచ్చేసి. సో SBI బ్యాంక్. సో మీరు కనుక హెల్ప్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఈ అకౌంట్ నెంబర్కి ఎంతో కొంత మీకు తోచినంత మనీ అయితే సాయం చేయండి.